వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాజ్యసభలో మంగళవారం తెలిపారు. వికసిత్ భారత్ 2047 ద్వారా దేశ నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలకు టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. దేశ సమాఖ్య స్ఫూర్తి పురోగతి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు వికసిత్ ఆంధ్ర 2047 అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికలకు సుమారు 6,000 కోట్ల రూపాయలు, 2024లో 10,000 కోట్ల పైగా ఎన్నికల కమిషన్ ఖర్చు చేసినట్లు ముసాయిదా ఉందని వివరించారు. 2 ఎన్నికలకు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చులు 40% తగ్గే అవకాశం ఉందని, దీంతో పాటు 7% వరకు ఓటింగ్ పెరుగుతుందని తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీలకు 1,00,000 కోట్ల పైగా ఎన్నికల ఖర్చు అవుతుందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఈ ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారు. గత 6 నెలల్లో రాష్ట్ర స్థాయిలో 3 ఎన్నికలు జరిగాయని, ఈ కారణంగా అధికారిక యంత్రాంగం రెగ్యులర్ విధులకు ఆటంకం కలుగుతుందని వివరించారు. విడతల వారీగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని పెమ్మసాని తెలిపారు.